17 మెడికల్ కాలేజీలకు కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ వస్తే 4500 మెడికల్ సీట్లు ఈనాడు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ సౌకర్యాలు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏర్పడేటట్టుగా ఒక గొప్ప పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాడో మనందరికీ తెలుసు. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేక కార్యకలాపాల వల్ల కుప్పకూలేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది. విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందజేయాల్సింది పోనిచ్చి, ప్రజలకు మరింత చేరువ చేయాల్సింది పోనిచ్చి, ప్రజలకు ఇంకా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు అందించాల్సింది పోనిచ్చి, అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నోటుగా నుంచి ఆ విద్యను వైద్యాన్ని లాక్కుండి తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కోసం తనకు అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలను కూడా బలి చేసే దానికోసమే సిద్ధమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ చరిత్రలోనే అత్యంత దారుణమైన కర్కోటకుడు మరియు విశ్వాసఘాతకుడుగా ఈ చరిత్రలో నిలిచిపోతాడు ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తే అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లో పర్యటిస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తనని చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తన పర్యటనకు పోలీసులు ముందు అనుమతినిచ్చారని మళ్లీ ఇప్పుడు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు జేసీ మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భయం ప్రజల్లో చైతన్యం వస్తుంది, చైతన్యం తీసుకొస్తాము. మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ యాక్టివ్ అవుతారు. యాక్టివ్ అయితే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు మేము ఫేస్ చేయలేమనే ఒక భయం. ఎందుకు ఈ భయం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ కానీ అసాంఘిక కార్యక్రమాలు మెయిన్గా ఇక్కడ బంగ్యాకు మటక గ్యామ్లింగ్ విచ్చలవిడిగా ఉంది. ఎక్కడ చూసినా సందుకోసాట ఈ విచ్చలవిడిగా జరుగుతుంది. దాన్ని అరికట్టకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే అది అరికట్టకపోతే ఈ మటకా రాసేవాళ్ళు బంగాకు అమ్మేవాడు గ్యామ్లింగ్ అమ్మేవాడు 10 మందిని తీసుకొచ్చి ఎవరిని పడితే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడి చేయడం కానీ వాళ్ళని కొట్టడం కానీ జరుగుతుంది. అధికారులు కూడా వాళ్ళ జోలికి పోతే మాకు ట్రాన్స్ఫర్లు వస్తాయేమో, వీఆర్లో పెడితే మాకు జీతాలు రావేమో, ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతామని కూడా అధికారులు కూడా భయపడడం జరుగుతుంది. ప్రతిసారి కూడా నేను బయటకు పోవాలన్నా, పెళ్ళిళ్ళకు పోవాలన్నా, ఎవరైనా ఫంక్షన్లకు పోవాలన్నా కూడా ఇదే తంతే జరుగుతుంది. అంటే వాళ్ళు పోతే మేము పోతామని, నేను పోతే వాళ్ళు వచ్చేది లేదు. కానీ పోలీసులు అయితే ఖచ్చితంగా వస్తారు. టైం టు టైం పోలీసు మటుకు వాళ్ళ ఉద్యోగాన్ని నా వరకు ఉపయోగిస్తారు తప్ప లా అండ్ ఆర్డర్ మీద కానీ అసాంఘిక కార్యక్రమాల మీద కానీ పోలీస్ అధికారులు జిల్లా అధికారులు చెప్పిండేది కూడా వాళ్ళు ఒబే చేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తిరువూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక విధానాల్ని మానుకోవాలని డిమాండ్ చేశారు నల్లగట్ల స్వామిదాస్. అక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు లాభాపేక్ష కోసమే పెట్టుకుంటారు. రూపాయి వడ్డీ వస్తా, ₹1 వడ్డీ వస్తా, పావలా వడ్డీ వస్తా, లాభమే పరమావధిగా చేస్తారు. అందుకనే మేము ఈ విధానాన్ని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజా ఉద్యమంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని చెప్పి ఈరోజు వివిధ రూపాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. 1 కోటి సంతకాల సేకరణతోటి గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వటం, వైద్య కళాశాలని వ్యాపారశాలలుగా చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క కుట్రల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని వాపస్ తీసుకోండి. దీన్ని వాపస్ తీసుకోకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు.
పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట మా మాట ఒకే మాట ప్రజా వైద్య సాధనంట మా పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట మా మాట ఒకే మాట ప్రజా వైద్య సాధనంట కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది కదిలి కదిలి పేద దండు కొదమ సింహమయ్యింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ నిర్వహించింది. పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 2.5 లక్షల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టలేదా అని ప్రశ్నించారు దొరబాబు. వారం నిర్వహించలేమని ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 12 మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఈ పేద ప్రజల ఆస్తిని ఈరోజు వాళ్ళ బినామీలకి అప్పచెప్పాలని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు కోటి సంతకాల సేకరణలో కూడా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూటమి నాయకులు కూడా పాల్గొని దానికి వ్యతిరేకంగా ఈరోజు మాకందరికీ మద్దతు పలుకుతాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణని తప్పకుండా అడ్డుకుంటాం. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం ఆసుపత్రిని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూటమి నాయకులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీ పద్ధతి ద్వారా దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగు తప్పకుండా ఆ ప్రైవేటీకరణ ఆపకుండా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పరుగులు పెట్టిస్తుంది ఆ విద్య మాది వైద్యం మాది ఆ హక్కు మాది ఆ లెక్క వారం నిర్వహించలేమని ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 12 మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఈ పేద ప్రజల ఆస్తిని ఈరోజు వాళ్ళ బినామీలకి అప్పచెప్పాలని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు కోటి సంతకాల సేకరణలో కూడా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూటమి నాయకులు కూడా పాల్గొని దానికి వ్యతిరేకంగా ఈరోజు మాకందరికీ మద్దతు పలుకుతాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణని తప్పకుండా అడ్డుకుంటాం. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం ఆసుపత్రిని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూటమి నాయకులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీ పద్ధతి ద్వారా దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగు తప్పకుండా ఆ ప్రైవేటీకరణ ఆపకుండా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ